ముగిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఎంపీలతో 40 నిమిషాల పాటు భేటీ అయిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించారు ఆయన. వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయి. వినుకొండలో జరిగిన హత్య ఘటన దీనికి పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో చూస్తుంటే భయమేస్తుందన్నారు. ప్రజలందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం. రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్ వైన్ షాప్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తుందని, ఏదో బైక్ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణ హత్యకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మా కొడుకు ఏం తప్పు చేశాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జగన్ ఉంటే మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పవుతుందా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక కొత్తగా వచ్చిన ఎస్పీ వచ్చి 2-3 రోజుల్లోనే ఈ సంఘటనలు జరిగాయి. దీనికి ముందున్న ఎస్పీ మల్లికా గార్గ్ను ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేశారు. ఇప్పటివరకు 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది అని మండిపడ్డారు వైఎస్ జగన్. స్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫోటోలను కూడా తల్లిదండ్రులు చూపారు. తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడులు చేశారు. టీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్ చేసి దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప న్యాయవాది అయిన రెడ్డెప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారు. తప్పులు చేసిన వారు తిరిగి మన పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో గళమెత్తాలి. 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఉంది. చంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కలేరన్నారు. జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయన్నారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని సూచించారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదన్న ఆయన రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతాం. మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారు. బుధవారం నాడు నిరసన తెలుపుతామన్నారు వైఎస్ జగన్.